5వ అధ్యాయం 18వ వచనం. కింద వచ్చిన పైన వచ్చింది. ఇది మన వాగ్దానం. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. చప్పలు కొట్టండి గట్టిగా గట్టిగా. అలాగని ప్రార్థన అక్కడ చేయి ఉంచుకొని ఆ వాక్యం మీద చేయి పెట్టి, నేను ఏ బాధల్లో చిక్కుకొనకుండగా నాకు ఒక నెమ్మదిని దయచేయండి ప్రభువా అంటూ అందరూ ప్రార్థన చేసుకోనండి. ఆ వాక్యం మీద ప్రార్థన చేసుకోనండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. మంచి దేవుడవు, గొప్ప దేవుడవు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క వాగ్దానంతో మమ్మలను పలకరిస్తూ ఉన్నారు. అందును బట్టి నీకే కృతజ్ఞతలు. ఈ నవంబర్ మాసంలో బాధపరచబడు వారి యొక్క నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదని మీరు సెలవిచ్చారు. ఇట్టి వాగ్దానం నా ఎడల, మా ఎడల, మా అందరి ఎడల మీరు నెరవేర్చి నీవే బాసటగా నిలిచి నడిపించమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి మనిషికి ఉంటాయి బాధలు. ఈ పూట కొన్ని బాధలతో బాధించబడితే వాటిని నెగ్గుకొని వాటిలో బాధపడి కాస్త తెల్లారింది అనుకునేసరికి మరొక క్రొత్త బాధలు వెన్నంటే వస్తూ ఉంటాయి. బాధలు అనేది భర్త ద్వారా నీకు కలగవచ్చు, భార్య ద్వారా నీకు కలగవచ్చు, నీ పిల్లల ద్వారా నీకు కలగవచ్చు, అన్యజనుల ద్వారా నీకు కలగవచ్చు, సాతాను ద్వారా నీకు కలగవచ్చు. ఇలాగా మనిషి ఏదో ఒక బాధల చేత బాధించబడుతూనే ఉంటారు. బాధపడుతూ కొన్ని చెప్పుకునే బాధలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని బాధలు ఉంటూ ఉంటాయి. కొంతమంది ఆ బాధలలో ఎంతో ఓర్చుకున్నంతసేపు ఓర్చుకుంటారు. ఓర్చుకోలేక చాలామంది లోకంలో చాలామంది సూసైడ్స్ చేసేసుకొని కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరా, మనిషి జీవితంలో దేవాతి దేవుడు మనందరికీ తెలియజేస్తున్నటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, బాధపరచబడుతున్నటువంటి వారికి నిరీక్షణాస్పదముగా ఆయన నిన్ను నిశ్చయముగా ఆదుకొనుగాక. నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించకుండునుగాక. నిరీక్షణ. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎందుకనగా దేవుడును నమ్ముకున్నటువంటి మనం, దేవుని సన్నిధిలో బాప్తిసం పొందిన మనం, సహవాసంలో కట్టబడిన మనం, ఉపవాసాలతోనూ ఆత్మీయ జీవితంలోనూ అనేకమైనటువంటి దేవుడు నియమించినటువంటి నియమాలలో కొనసాగించబడుతున్న మన జీవితంలో దేవుడు చెబుతున్నాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచనివాడు. ఈ నిరీక్షణాస్పదమైన కార్యాలు నా దేవుడు మీ ఎడల నిశ్చయముగా జరిగించునుగాక. నా దేవుని యొక్క సన్నిధిలో నిరీక్షణాస్పదమైనటువంటి క్రియ ఎన్నటికీ నశించుకుండునుగాక. ఆమేన్. మీలోకి నిరీక్షణ, ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, ఉద్యోగం రావాలి, వ్యాపారంలో అభివృద్ధి చెందాలి, దేవుని సన్నిధిలో నేను దేవుని నమ్ముకున్నా, నాకు విస్తారమైన పనులు దయచేయాలి.
అని ఒక నిరీక్షణను దేవుడు ఉమ్మి చేసేవాడు కాదు. మనుషులను నమ్మాం, రాజుల్ని నమ్మాం, అధికారులను నమ్మాం, నీ రక్త సంబంధికులు నమ్మాము, వాళ్ళని వీళ్ళని నమ్మి చిన్నబోయి వాళ్ళ ద్వారా ఏ ప్రయోజనము లేకుండగా మనలో మనము సిగ్గుపరచబడ్డాం. అయ్యో వాళ్ళని నమ్మి అనవసరంగా వాళ్ళని నమ్మి వాళ్ళ మాటను పట్టుకుని మనం ఇలా చేసి మనం ఇలాగా నష్టపోయామని మనలో మనం చాలాసార్లు ప్రియ సహోదరి సోదరా బాధించబడ్డాం. ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ నిట్టూర్పులు అనేది నేను వెంటాడుతున్నప్పుడు వీటికి తప్పగా దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఓ పరిపూర్ణమైనటువంటి నా దేవుడు ముగింపు కలుగచేయునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సోదరా, సంవత్సరాల తరబడి ఆ బాధలతో, ఆ సమస్యలతో వేధించబడుతూనే ఉంటారు. మార్కు సువార్తలో ఆమె 12 సంవత్సరాలుగంట, చెప్పండి ఎన్ని సంవత్సరాలు? సర్వే చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలుగా ఆ బాధ చేత వేధించబడుతూనే ఉంది. ఏమాయ్, చర్చికి వెళ్ళి పాస్ గారికి చెప్పుకుని ప్రార్థన చేయించుకోకూడదా? అయ్యా వైద్యుల చుట్టూ తిరిగాను బాబు, తెలియనటువంటి వాళ్ళు లేరు, అందరి దగ్గరికి వెళ్ళి నా బాధ అంతా తెలియజేసుకున్నాను. కీర్తన గ్రంథం 142వ కీర్తన, 142వ కీర్తనలో అటే చదవాలి, 1-2 వచనాలు. నేను ఎలుగెత్తి యెహోవాకి మొరలిడుచున్నాను, నేను బతిమలాడుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాకు కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన సన్నిధిలో నుండి నేను తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. చెప్పాలండి గట్టిగా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. మనిషికి బాధలు, సమస్యలు ఎవరి పరిధిలో వాళ్ళకు వస్తాయి, ఎవరి పరిధిలో వాళ్ళకు ఉంటాయి. పిల్లలకు ఉండే బాధలు పిల్లలకు ఉంటాయి, పెద్దోళ్ళకు ఉండే బాధలు పెద్దోళ్ళకు ఉంటాయి, స్త్రీలకు ఉండే బాధలు స్త్రీలకు ఉంటాయి, పురుషులకు ఉండే బాధలు పురుషులకు ఉంటాయి. ఆ మధ్య విజిటింగ్కి వెళ్ళి అలా నడుచుకుంటూ వస్తున్నాను. మా విశ్వాస ఇల్లు అక్కడ ఉంది, ఇంకొక విశ్వాస ఇల్లు ఆడుంది, కొంచెం దూరంగా ఉంది. నడుచుకుంటాను, ఓ బుడ్డాగాడు ఇంత ఉంటాడు, స్కూల్ బ్యాగ్ తగిలించుకొని రోడ్డు మీద ఒక రాయిని తన్నుకుంటా వెళ్తున్నాడు. ఒక రాయిని కాలుతో తన్నుకుంటా వెళ్తున్నాడు. వెళ్తూ దిగాలమని తలంతా కిందకేసి వెళ్తున్నాడు. ఆడు తన్నిన రాయి నా కాళ్ళకు వచ్చి తగిలితే, రేయ్ ఏవరా చూసుకునే లేదు, రాళ్ళు ఎందుకు తంతున్నావురా? అంకులో పెంకులో వాడు, నీకేం తెలుసు అంకులు మా బాధ అన్నాడు. ఒరే బుడ్డగా నీకేం బాధరా? నిన్నటిదాకా హాలిడేసా, హ్యాపీగా ఆడుకున్నాం అంకులు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిందా, ఇదిగో సాకులలో మూట తగిలిచ్చారు అంకులు. చెప్పండి ఏం తగిలిచ్చారట? మేము చిన్నప్పుడు 1వ క్లాసు లేకపోతే యూకేజీ పావు కేజీలు చదివేటప్పుడు ఓన్లీ ఒక పలక ఇట్లా స్టైల్గా పట్టుకుని ఇట్ట పోయి ఇటు వచ్చేవాళ్ళు, ఇట్లా వచ్చేవాళ్ళు. ఏంటి ఓకే టీచర్ చెప్పేవాళ్ళు, ఇట్లా లేటెస్ట్గా వచ్చి. ఇక అప్పుడు ఏం లేదు, ఇంకా ఏంటి ఆ 3వ తరగతి 4వ తరగతి ఒక గైడ్ ఇచ్చి తీసుకొని అది ఒక సాంగ్ ఇట్లా పెట్టుకొని వెళ్ళు. అంత పెద్ద మూట ఏమి లేదు అప్పట్లో, అంత పెద్ద మూటలు. ఇప్పుడు చూస్తే చదువే డబ్బు, డబ్బే చదువు. చదువుని డబ్బుతో కొంటున్నారనమాట. ఆడు ఉంది ఇంత, వాడికి తగిలిచ్చిన మూట ఎంతో తెలుసా? సాకుల మూట అంతా. ఎన్ని బుక్స్, రే నీకేం తెలుసు అంకులో అన్నాడు. ఏమైందిరా పెంకులు నీకన్నా? ఏమైందిరా రే పెంకులు నీకేమైందిరా అని అంటే, ఏంది అంకులో నిన్నటిదాకా క్రికెట్స్, నిన్నటిదాకా చక్కగా హ్యాపీగా పిక్నిక్స్కి అలాగ తిరిగి జాలి, ఇప్పుడు ఒకటే రోజు వెళ్ళాలి అంకులో. వాళ్ళకేమో నా బాధ అర్థం కాదు, వాళ్ళ బాధ నాకు అర్థం కాదు. ఆమె ఏదో రాసిస్తుంది, నేను పోయి సాయంత్రం ఏమి రాయాలో నాకు అర్థం కాదు. పక్కన చూస్తే మార్కులు రావద్దు మా నాన్న అంతాడు. నీకేం తెలుసు అంకులు ఈ బాధలు? హల్లెలూయా.
నిజమే, వాడుకుండే బాధలు వాడుకున్నాయి. ఏంటి ఇలా చూస్తే ముసలోడు ఉన్నాడు, ముసలోడు ఏంటి ఆయనకుండే బాధలు ఆయనకి 24 గంటలు దగ్గుతానే ఉంటాడు. తర్వాత కోడల్ని తిడతానే ఉంటాడు. ఎందుకు తిడుతున్నావు ఏందనంటే, టయానికి పెట్టదు, పెట్టేది కూడా శుభ్రంగా చేయదు, ఆ కూరలో ఉప్పు కారం వేసి ఎక్కువ పెడతా ఉంటుంది అయ్యా, శుభ్రంగా పట్టిన ఆహారం తిననీదయ్యా. ఆయనకుండే బాధ ఆయనకి. ప్రియ సహోదరి సోదరా, ఈ రోజున బాధలు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. భూమి మీద భూగోళం అంతా భూతద్దం మీద ఎతికి చూస్తే బాధ లేనాడు అంటూ ఒక్కడు కూడా లేడు. అందరికీ బాధలు. కీర్తనకారుడు అంటాడు, నేను యెహోవాకి నాకు కలిగిన బాధలన్నీ నేను చెప్పుకొనిచున్నాను బహువినయముగా. పొద్దుగా లే గోంగూరోడు ముగ్గమ్ముకుని గోంగూరే 10కి 4 గంటలు 10కి మీ భాషలో గోంగూరని ఏమంటారు? మీ భాషలో చెబుతా, జరంత మీ భాషలో చెబుతా. పుణికూరే అనుకుంటే తిరుగుతూ ఉంటాడు. ముగ్గోడు. తర్వాత సంక్రాంతులకు వస్తే కలర్లు అమ్మేవాడు, బండి నెట్టుకుంటూ వస్తాడు. ఈ ఇంట్లో ఉన్న బుర్ర తక్కువది. వాళ్ళ భార్య భర్తల మధ్య ఉన్న బాధలు ఏదో ఉంటాయి, కొన్ని ఉన్నాయి. నోట్లోని పెట్టుకోవాలా, మనసులోని పెట్టుకో. తిన్నగా బయటకు వచ్చేది నెట్టుకుంటూ వస్తాడు. పుణికూరే ఆడు పుండుకూర ఎదుగు కట్ట తీస్తూ ఉంటుంది. ఒక్కొక్క కట్ట తీస్తూ ఉంటుంది. ఒక 10 గంటలు తీసుకోమా త్వరగా ఉండండి. స్టార్ట్ చేస్తుంది. మా ఆయన అట్ట, మా ఇంట్లో మా అత్త ఎట్ట, మా మామ ఎట్ట. ఎవరికి చెబుతుంది ఈ మనిషి అంటే? పుండుకూర అమ్ముకునేవాడికి. చెప్పండి, ఎవరికి చెబుతుంది? ముగ్గు అమ్ముకునేవాడికి, పుండుకూర అమ్ముకునేవాడికి. ఆ రోడ్డు మీద పోయి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారే, ఆడెవడు దొరకలేదానికి ఈ మనిషికి అంత ఉపస్సం ఎక్కువ. చెప్పండి ఏంటిది? ఉపస్సం. ఇక నిండిపోయిందంటే ఎవరికో వాళ్ళ దగ్గర కక్కాల్సిందే. కక్కిందా ఊరుకోదనమాట, కుక్కలాగా. ఏంటి వాళ్ళకి మొత్తం ఏంటి ఇంట్లో భర్త కదా, భార్య కదా, అయ్యో ఇట్లా చెప్పొచ్చా, అవి ఎంత దూరం వెళతాయి. వాడు ఊరుకుంటాడు, ఆ పుండుకూరోడు ఆ ఇంట్లో ఇనేసి తిన్నగా అవి ఇదంతా దండోరేస్తాడు. అలహో తుఫాను వచ్చిందో పలాని ఇంట్లో అని నీ ఇల్లంతా నవ్వులు పాలు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? బహు వినయముగా నీకు తెలియజెప్పుకొనుచున్నాను. దేవునికి స్తోత్రా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఈ స్త్రీలు ఏమైపోతున్నారు? గట్టిగా నోరే చెప్పు గట్టిగా. మీ బాధలన్నీ యేసు నామములో తొలగించబడునుగాక, మీ నోటి నిండా నవ్వును కలగజేయునుగాక. హల్లెలూయా. తెల్లగా పడుతుంది పళ్ళు, కొంచెం అట్టంటే కొద్దిగా అట్టంటేనే కొద్దిగా పడుతుంది పళ్ళు. ఏంటి దేవుని సన్నిధిలో ఈ అమ్మాయి తిరగని చోట లేదు. అందరి దగ్గర తిరిగేసి చివరాఖరికి యేసు ప్రభు దగ్గర ఈడ్చుకులాడుకుంటూ వస్తుంది. బలం అంతా అరగొట్టేసుకుంది. రే ఆరోగ్యంగా ఉన్నప్పుడే చర్చికి రారా బాయ్, రేయ్ అమ్మాయి వయసు ఉండగరే చర్చికి రా. కొంచెం కాళ్ళల్లో నరాలు బాగున్నప్పుడే చర్చికి రా. నరాలు చచ్చుబడినాక, కాళ్ళు చచ్చుబడినాక, మోకాల్లో గ్రీజ్ అరిగిపోయినాక, కర్ర చేతికి వచ్చినాక దేవుని చర్చికి వచ్చేది. చర్చికి రామ్మా. చర్చి ఇంకా చాలా టైం ఉంది పాస్టర్ గారు, ఇంకా వయసు ఉంది పాస్టర్ గారు, డబ్బు ఉంది పాస్టర్ గారు, ఇంకా అందం, ఇంకా నాకు చాలా అనుభవించాల్సింది బయట చాలా ఉంది పాస్టర్ గారు. దేవుని సన్నిధిలో ప్రియ సహోదరి సోదరా, ఈ అమ్మాయి కూడా అనేక సంవత్సరాలు వేధించబడి బాధించబడి చివరాఖరికి అంతా పోగొట్టుకొని నడవటానికి శక్తి లేక, బలం లేక ఈడ్చుకులాడుకుంటూ వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు అలాగ ముట్టిందట. ముడితే ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వెళ్ళిపోయింది. చప్పలు కొడదామా గట్టిగా. ఆమెలోనికి వెళ్ళంగులోనే ఆమె బాధ నివారణమాయేను. కొట్టు, గట్టి కొట్టు, శక్తితో కొట్టు. ఆమె బాధ నివారణమాయేను. నిశ్చయముగా ఏ రోగంతో ఇక్కడికి వచ్చారు, యేసు నామములో మీ రోగ బాధ నివారణమగునుగాక, మీ రోగ బాధ నివారణమగునుగాక. యేసు నామములో మీ బాధ నివారణమగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ఆయన వస్త్రపు చెంగును ముట్టగా ఓ పరిపూర్ణమైన విడుదల. ఆమె బాధ నివారణమయ్యేసరికి యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? సమాధానం కలిగిన దానివే వెళ్ళు. ఆమేన్.
హల్లెలూయా. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, నీ నిరీక్షణాస్పదము ఎన్నడెన్నడికి నశించుకుండునుగాక. నశించుకుండా ఉండాలంటే యేసయ్యను నమ్ము, యేసయ్య మీద నిరీక్షణ ఉంచు, యేసయ్య మీద నిశ్చయిత పెట్టు. యేసయ్య దగ్గర ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కాచి ప్రార్థించి వేడ్చి ప్రలాపించు. బాధలతో కలిసి మెలసి తిరుగులాడుతున్నావు ఎంతకాలం? గుండె బరువెక్కి డాక్టర్ గారు చెబుతాడు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చెబుతున్నాడు, బాధపడుకో. సమస్యలన్నీ నెత్తి మీద పెట్టుకొని, ఇప్పుడు బాధలన్నీ గుండెల్లో పెట్టుకొని టెన్షన్ తీసుకొని, టెన్షన్ ద్వారా బీపీ వచ్చి షుగర్ వచ్చి, టెన్షన్ ద్వారా బీపీ షుగర్లు ఎక్కువైపోయి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి అంట. సైన్స్లో ఇప్పుడు రీసెంట్గా తెలిసింది. ఉప్పు కారం తిని భయంకరంగా, ఉప్పుకి లిమిట్ లేదు, కారానికి లిమిట్ లేదు, నూనెకి లిమిట్ లేదు, తిని తిని కిడ్నీలు లివర్లు హార్ట్ అటాకులు వచ్చి చచ్చిపోతున్నారు. మరణం ముసలోళ్ళకి వచ్చేది ఒక 30-40 ఏళ్ల కిందట. ముసలోళ్ళు వయసు అయిపోయిన వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు మరణం అనేది అందరికి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి యొక్క రీతి మార్చుకోకుండా గుండెల్లో భారాలు బరువులు అన్నీ పెట్టుకొని వాళ్ళ కుటుంబం భారాలు అనుకుంటే వాళ్ళు విడిచిపెట్టి ఇంక వేరోరియో పెట్టుకుంటాడు. వీళ్ళ నీకెందుకు, నీకు అవసరం లేదు. ఆ కుటుంబాల గురించి వీళ్ళ కుటుంబాల గురించి నీ కుటుంబం గురించి నువ్వేడు. యేసుప్రభు చెప్పలా చివరిలో, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. వాళ్ళ కోసం వీళ్ళ కోసం వీళ్ళకి. అన్నయ్య ఎలాగుందో ఏమో, ఎవరు ఎక్కడో ఉంది ఆమె. ఇక్కడున్న ఈరోజు నీ పరిస్థితి, నీ ఫ్యామిలీ పరిస్థితి గురించి ఆలోచించి సింపుల్గా వెళ్ళిపో. ఎవరు అన్నా ఆ కోడలు ఉద్యోగం వచ్చిందని ఆ అబ్బాయిని ఆడ తీసుకెళ్ళింది, ఆడ పెట్టాము వాడిని మంచిగా చూసుకుంటుందో లేదనన్నా వండిస్తుందో లేదన్నా, వాడి చేత వండిస్తుంది అన్న. ఆడ ఎందుకు వండిదన్నా అంటాడు. ఎక్కడో ఉన్న కుమార్తె గురించి ఏడుస్తూ ఉంటావు, ఎక్కడో ఉన్న కూతురు గురించి కొడుకు గురించి ఏడుస్తూ ఉంటావు. భారాలు, చాలామంది భారాలు, బాధలు. కనుక దేవుని సన్నిధిలో సముఖంలో నిరీక్షణ యేసు క్రీస్తు మీద ఉంచిన నిరీక్షణ నిన్నెన్నడెన్నడూ కూడా సిగ్గుపరచుకుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన నశింప చెయ్యక నిరీక్షణాస్పదమును ఎన్నడూ నశించదు. నశింపనివ్వక ఆయన చేసే ఆశ్చర్యాలు, ఆశీర్వాదాలు, ఘనకార్యాలు, గొప్ప కార్యాలు ఏమిటో 1 సమయం కొలది 2, మీరు ఓర్చుకుంటే 3, మీరు సహించుకుంటే 4, భోజనాలు ఉండి అని అనుకుంటే 5. హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. మొదట 12వ అధ్యాయం 5వ వచనం. బాధపరచబడు వారి యొక్క చేయబడినటువంటి బలాత్కారములను బట్టియు, దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేస్తా. రక్షణను ఈ పూట ఎవరెవరు కోరుకుంటున్నారో నేను నిశ్చయముగా వాళ్ళకి రక్షణ కలగజేసేదను. చప్పలు కొట్టు గట్టిగా, గట్టి కొట్టు, ఖాళీగా ఉండదు, కొట్టు గట్టిగా, గట్టి కొట్టు. బాధపరచబడు వారిని గురించి నేను ఇప్పుడే లేచేదను. ఆమేన్. మీరు బాధపరచబడుతున్నారు, బలాత్కారం చేయబడుతూ బాధపరచబడుతున్నారు. బలాత్కారము చేయబడచ్చు బాధించబడుతున్న వారులారా, నీ కోసం యేసుక్రీస్తు ఆయన సియోను శిఖరముల నుండి ఆయన లేచి నిలిచి ఉంటున్నాడు. ఆమేన్. అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయంలో ప్రియ సహోదరి సహోదరులారా, స్టెఫెను ఆ సభలో అయ్యో ముస్కర్లారా,
అయ్యో మూర్ఖులారా, ఆ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తుకి మీరు సిలువేయలేదా? మనస్సాక్షి లేకుండా చంపారు కదా మీరు. అదిగో ఆ యేసుని గురించి అని, యేసుని గురించి వద్దు కదా రే, ఆడి మూతి మీద కొట్టండి ఒకసారి. ఆడు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ మన దగ్గర మాట్లాడుతున్నాడు, వాడి మూతి మీద కొట్టండి అన్నా కానీ స్టెప్పెను ఆగలేదండి. మాట్లాడుతున్నాడు ఆ సభలో. ప్రియ సహోదరి సోదరా, వాళ్ళు ఏం చేస్తున్నారు? మాట్లాడినందుకు రాళ్ళు తీసుకు కొట్టాలా? రాళ్ళు తీసుకొని వెంటాడాలా? ఆయన్ని వెంటాడి ప్రియ సహోదరి సోదరా, రాళ్ళు తీసుకొని రువ్వుతూ ఆయన్ని రాళ్ళు తీసుకొని కొడుతుంటే అక్కడ అలాగా కుప్ప కూలిపోయాడు ఈ స్టెప్పెను. కుప్ప కూలిపోయి ప్రభు సన్నిధిలో ఒకటే మాట అంటున్నాడు, ప్రభువా వీరిని దయతో క్షమించు. హల్లెలూయా. వెంటనే ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆయన సింహాసనం మీద నుంచి లేచి నిలిచి ఈ స్టెప్పెన్ వైపు చూస్తున్నాడు. చప్పలు కొడదామా గట్టిగా? ఆయన లేచాడు, నీ గురించి లేచాడు, నీ గురించి లేస్తాడు. నీ శత్రువులు నిన్ను బాధిస్తున్న వారిని గురించి ఆయన లేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సింహాసనాసీనుడై కూర్చున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరా, సన్మానం చేయటానికి, సన్మానించడానికి దేవుడు మన కోసం లేవాలి. తర్వాత మనం రక్షించడానికి దేవుడు మన కోసం లేవాలి. విరోధులు ఉంటారు, బాధించువారు ఉంటారు. ఇర్మియా పుస్తకంలో రాత్రి అయినను పగలైనను ఆయన ఖడ్గము ఆయన వరలో పెట్టబడటం లేదంట. ఒకటే ఈ ఇర్మియా అంటాడు, అయ్యా నువ్వు ఎంతవరకు నీ కత్తిని నీ వరలో పెట్టకుండా ఉంటావు అంటున్నప్పుడు, ఎందుకు వరలో పెట్టట్లేదు అని అంటే, ఇశ్రాయేలీల్ని కాపాడువాడు కునకుడు నిద్రపోడు. ఆయన రేయైనను పగలైనను, ఆయన మధ్యాహ్నమైనను సాయంత్రమైనను తన ప్రజల కోసము, తన ప్రజల మీద చేయబడుతున్న బలాత్కారాల గురించి యేసయ్య తానే మన పక్షమందు ఉండి ఆయన యుద్ధం జరిగించునుగాక. ఆమేన్. చాలామంది బలాత్కారము చేయబడుచున్నారు, చాలామంది బాధించబడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధిలో రక్షణ వేడుకో, రక్షణను కోరుకో, రక్షకుని ప్రభువైన యేసు క్రీస్తుని ఆశ్రయించు. ఈరోజున చాలా మందిలో ప్రియ సహోదరి సోదరా, రక్షణ కొరకు రక్షక బొట్టులు అనబడుతున్న పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే లంచం అడుగుతారు. చెప్పండి, ఏమడుగుతారు? మాకేంటి అయ్యా కొంచెం విడిపించండి అయ్యా, ఇటు వాళ్ళ ద్వారా అనవసరంగా మా పొలం లాక్కున్నారయ్యా, మా ఇల్లు స్థలం కొంచెం ఒక అయ్యా దాదాపు అయ్యా మీ భాషలో గజాలు చెప్పాలి, కొంటలు చెప్పాలి, గజాలు చెప్పాలి. అయ్యా దాదాపు 6 గజాలు లాక్కున్నారయ్యా, ప్లీజ్ అయ్యా రండి అయ్యా, మాకేంటి ఆ లంచం ఉంటుంది. ఆ లంచం డబ్బులు ఏదో ఇస్తే ఈ 6 గజాలు వస్తుంది. ప్రియ సహోదరి సోదరా, నువ్వు నీ దగ్గర నుంచి ఓ బలాత్కారముగా లాక్కుంటున్నటువంటి వారి విషయంలో నిన్ను కించపరిచి, లేకపోతే నిన్ను ఓ భయంకరమైనటువంటి బాధలకు గురి చేసినట్లుగా నిన్ను మాట్లాడేటువంటి వారి దగ్గరను గురించి దేవాతి దేవుడు నిశ్చయముగా ఆయన లేస్తాడు. నీ గురించి, నా బిడ్డలను బాధిస్తావా, నా బిడ్డలను ఇలాగ ఆవేదన పరుస్తావా అని ప్రభు నీ గురించి లేచి నీ ప్రతివాది, నీ విరోధులను గురించి వాళ్ళకి దేవుడు వార్నింగ్ ఇస్తాడు. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. నువ్వు అనుకున్నా నాకు ఎవ్వరూ లేరని, నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు ఆదుకునేవాళ్ళు లేరని, ఒక్కసారి ప్రభువుని ఆశ్రయించు. ఒకసారి ప్రభు నాకు రక్షకుడుగా నాకు కావాలి, నా రక్షకుడు నాకున్నాడు, నా రక్షకుడు నా పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. చాలామంది విని వదిలేస్తూ ఉంటారు. దాని చొప్పున ఆ విధంగా ప్రార్థన చేసుకుంటే
మీ జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, యుద్ధ శూరుడు వలె ఆయన నీ పక్షాన ఉండి ఆయన వేద్యమాడునుగాక. ఆయన నీ పక్షాన ఉండి నీకు రక్షణ కలగచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చేద్దాం గట్టిగా, హల్లెలూయా. నీ ప్రతివాదులు, అన్నా చూడన్నా నాకు తెలియకుండా నాకు అన్నా ఇలా చాతపాటు చేపిస్తున్నారు, బలవంతంగా ఇలా చేయించారన్నా, అప్పటి నుంచి ఇంట్లో నెమ్మది లేదన్నా, దేవుడు నిశ్చయముగా వారిని నీ గురించి వారి దగ్గరికి దేవుడు లేచి నిశ్చయంగా వార్నింగ్ ఇస్తాడు. నీకు విరోధముగా ఎవరు రూపొందిస్తున్నారో అవి వాళ్ళ మీదకే తిరిగేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజున నువ్వు ఒక నిరీక్షణాస్పదముగా నాకు నా దేవుడు ఉన్నాడు. చెప్పండి, అందరూ అన్నాడు గట్టిగా, నాకు నా యేసు ఉన్నాడు. అందరూ అన్నాడు గట్టిగా. ఒట్టి మాటలా గట్టి మాటలా? లూసి మాట, గట్టి మాట, ఒట్టి మాట? గట్టిదా ఒట్టిదా? గట్టిదా అన్నప్పుడు గట్టిగానే ఉండండి. ఆమేన్. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఎప్పుడో తెలుసా, క్లిష్టమైన, కష్టమైన, కన్నీళ్ళకరమైన పరిస్థితుల్లో ఈ మాట రావాలి నీకు. ఏంటి, చాలామంది అంటారు, నీకు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ వచ్చి గాల్లో దీపం పెట్టి ఆరిపోకుండా ఉండమంటే ఆరిపోకుండా ఉంటుందా? పిచ్చిదానా, ఆరిపోద్ది, పోపా అంటారు. అన్నప్పుడు నువ్వు అనాలి ఈ మాట, నాకు నా దేవుడు అన్నాడు. చెప్పండి, ఏమనాలి? నాకు దేవుడు. పిచ్చిదాన్ని లాగున్నాను, గాల్లో దీపం పెట్టి గాలి ఆరిపోకున్నాను. అసలు గాలిని సృజించినవాడు ఆయన, నాలో దీపం పెట్టినవాడు ఆయన. చప్పలు కొట్టి గట్టిగా. ఆయన వెలిగిస్తే, వాక్యంలో రాయబడి ఉంది, ఆయన వెలిగిస్తే ఎవడు ఆర్పివేయలేడు, ఆయన ఆర్పితే ఎవడు వెలిగించలేడు. నీ కుటుంబాన్నైనా, నీలో ఉన్న ఆత్మనైనా, నీ రక్షణైనా, నీకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్నైనా, నీకు ఇచ్చినటువంటి అది ఏదైనా ఆయన నీకు వెలిగించాడు. ఎన్ని గాలులైనా రాని, ఎన్ని సుడిగాలులైనా రాని, ఎన్ని జడివాళ్ళు రాని, యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. నీ మీద బలాత్కారముగా చేయబడుతున్నది ఏమిటి? నీ స్థలం లాక్కున్నారా? నీ ఇల్లు లాక్కున్నారా? నీ ప్రతివాదితో యేసు నామములో మాట్లాడునుగాక. యేసయ్య ఈ రాత్రే మాట్లాడునుగాక. ఈ రాత్రే వారిని దర్శించునుగాక. ఈ రాత్రే వారిని సంధించునుగాక. గుండెల్లో వణుకు, అలా వణుకు పడుతుంది అంతే. యేసయ్యని ఆశ్రయించి నా రక్షకుడు నాకున్నాడని ప్రార్థన చేస్తే, నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే కన్నీళ్ళు అలా 2 బొట్లు గారిని అంటే ఆడికి అక్కడ నిద్ర పట్టదు అంతే. ఆమె బాగా సీనియర్ విశ్వాసి ఆనంద్ గారని. ఇప్పుడు నేను ఇంకొక ఆరాధన ఉంది నాకు అక్కడ సిటీలోనే, ఇంకో మందిరం పెట్టి ఆడు చూసుకుని వచ్చి బ్రదర్ పాటలు ఇస్తూ ఉంటాడు. ఆడు కొత్తగా వచ్చాడు, బ్రదర్ పాట ఇవ్వలే. ఆరాధన అయిపోయినాక ప్రార్థనలు చేస్తుంటే ఆడు నుంచొని, నువ్వు రాజకీయం చేస్తున్నావు, నాకు పాట ఇవ్వట్లేదు అన్నాడు. ఒరే పాపం పుణ్యం నాకు తెలుసా, ఏమనుంటే నన్ను అడుగురా, నన్ను అడుగయ్యా, అయ్యా నాకు పాట ఇట్లేదు, వాళ్ళకి పిల్లలకు చెప్పయ్యా పాట ఇమ్మని, సీనియర్ని 30 ఏళ్ళు అయింది విశ్వాస జీవితం చేయబెట్టి, ప్లీజ్ అయ్యా అని జనాల ముందు నువ్వు రాజకీయం చేస్తున్నావు. అది నాకు గుండెలో బాధ వేసింది. ఏంటబ్బా ఇలాగన్నాడు అని ఆదివారం అలాగ ప్రార్థన చేసి అలాగ వెళ్ళి మనసు మీద కూర్చున్నాను. కానీ తెలియనటువంటి కన్నీళ్ళు అలా వచ్చాయి, ఎందుకో తెలియకుండా వచ్చేసాయి. అయ్యో అనవసరంగా నెట అన్నాడు. ఆ రాత్రేనండి, ఆ రాత్రి నుంచి పాపం ఆయనకి నిద్ర రావట్లేదట. నిద్ర రావట్లే. సోమవారం అయింది అవట్ల, రైల్వే స్టేషన్లో సమాసాలు అమ్ముతాడు. నిద్ర రావట్లేదు. 3 రోజుల పైన అయింది, నిద్ర రావట్లేదు. రాకపోయేసరికి వాళ్ళ భార్య అంటనే అందంట, అన్నయ్యని అన్నావు, అన్నయ్య ఎంత బాధపడ్డాడో, నీకు నిద్ర రావట్లేదు, అన్నయ్యని అన్నావు, అనవసరంగా అన్నావు. చూడండి, నెక్స్ట్ ఆదివారం వచ్చాడు, రూమ్లోకి వచ్చి నేను అప్పుడే అక్కడ నుంచి ఆరాధన నుంచి వచ్చి కొంచెం ఫ్రెష్ అవుదాం, మొహం కడుక్కుందాం పైకి వెళ్తే పెద్ద ఆయన
అలా కింద మోకాళ్ళ మీద 2 కాళ్ళు ఇలా పట్టుకున్నాడు. నన్ను క్షమించయ్యా, అనవసరం నోరు పాడేసుకున్నాను నీ మీద, నన్ను క్షమించవా ప్లీజ్ అని. అయ్యయ్యా లే ఆనంద్ గారు లేండి, ఇలా మాట్లాడొద్దు దయచేసి, మీరు పెద్దోళ్ళు. ఏదో నాకు ఎవరో కనుక్కొని మాట్లాడుంటే బాగుంటుంది, నాకు కొంచెం బాధ వేసింది అయ్యా, నీ గురించి బాధపడ్డాను, నాకు ఆ రోజు నుంచి నిద్ర లేదయ్యా. ఏం కాదు, నేను క్షమించాను, నువ్వు బాధపడొద్దు, నేను బాధపడట్లేదు అని ప్రార్థన చేసి పంపించాను. ఆ వెళ్ళిన గంటలోనే పోయి నిద్రపోయాడంట. చపలు కొట్టండి గట్టిగా. ఇది అద్భుతం, ఇది అద్భుతం, ఇది అద్భుతం. గంటలోనే సారీ ఏమనుకోవద్దు, నేను కర్ణాటక దగ్గరలో ఉన్నాను కదా, అప్పుడప్పుడు ఇటువంటి వస్తుంది. నేను దేవుడు నన్ను నడిపిస్తున్నాడని ఒక నిర్ధారణ ఇటువంటి తెలిసినప్పుడల్లా నాకు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. మొన్న శుక్రవారం ఆ ఊరేది ప్రసాదన్నూరు గాంధారి అక్క వచ్చిందా? వచ్చావా అక్క? ప్రైజ్లాడు. ఉదయాన్నే ఆమె మా బ్రదర్ దగ్గర, వాడు రఘు కూడా ఉన్నాడు నా దగ్గర, రే అక్కకు ఫోన్ చేయరా, విజిటింగ్ పోవాలి, పాపం వెళ్ళలేదు, విజిటింగ్ పోదాంరా, చెప్పురా కొంచెం అన్నా అంటున్నాడు. అంటానే ఉన్నాడు. తుర్రుమని ఫోన్ పోగింది, కొత్త నెంబరు. ఎత్తి లోడ్ స్పీకర్ పెడితే, అన్నా పైసలు ఆడన్నా, బయటికి స్టిక్కర్ రానా అంటుంది గాంధరక్క. ఒరే ఏంటి ఆశ్చర్యం, ఇప్పుడే నిన్నే 3 రోజుల కింద జరిగింది, శుక్రవారం జరిగింది ఉదయకాలం. ఏంటి ఆశ్చర్యం అక్క నువ్వు ఎవరు? గాంధారన్నా భరత్ అయితే ఆశ్చర్యపోతుంది. అన్న ఏంటన్నా నీలో? హల్లెలూయా. ఉదయాన్నే అలాగ అంటున్నాను బ్రదర్తో, ఆ ఫోన్ బర్రమని మోగుతుంది. అసలు ఆశ్చర్యం, నానే స్టన్ అయిపోయి ఆశ్చర్యపడిపోయా. దేవా నీకు స్తోత్రం నాయనా, ఇచ్చిన భారాన్ని బట్టి వాళ్ళ ద్వారా ఈ విధంగా నీవు ఉన్నతంగా చిత్తమైన మార్గాలలో నడిపిస్తున్నావని ప్రభువుని మహిమపరిచి సాయంకాలం వెళ్ళి చక్కగా ప్రార్థన చేసి వచ్చాను వాళ్ళందరికీ. హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా, గడి చెప్పాలి హల్లెలూయా. బలత్కారం నీ మీద అనవసరంగా, నువ్వు మంచిగానే ఉంటావు, అసలు ఏ పాపం చేయలే, నీ మీద అనవసరంగా అనుమానపడి నీ మీద బలత్కారంగా మాట్లాడుతున్నాడు మీ భర్త. మౌనంగా ఉండు, చించుకోమాక. నన్ను అంటావా? అంత రెబలిస్ట్గా ఎందుకు, అవసరం లేదుగా. అన్నాడు, దేవుడు మరలా అతన్ని దర్శిస్తాడుగా, లెగుస్తాడుగా ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పాపం ఏదో పని బాట పోయేసి వస్తాడు, లేట్ అయింది, అంతలో ఆడికి పోయి అంతలో బలత్కారంగా మాట్లాడకూడదు వాళ్ళతో. వాళ్ళు ఎన్నో సితాకులు, ఎన్నో ఆఫీసులు, ఎన్నో షెడ్యూల్, ఎంతో బిజీ, ఎంతో కష్టం, ఎంతో భారాలు మోసుకొని కాస్త లేట్ అయ్యి, ఏంటి నన్ను పట్టించుకో, ఎంత లేటు అని అంటూనే సించేసుకొని బలత్కారం చేస్తే ఎట్లా? హల్లెలూయా. ఏంటి సించేసుకొని రెబలిస్ట్ ఏంటి అసలు? ఒక్కొక్కరిని చూస్తే ఎందుకు అంత? యేసు ప్రభుని చూడండి, ఆయన్ని చీరేస్తున్నా, నాగలు సార్లుగా దున్నేస్తున్నా, ఆయన మారు మాట మాట్లాడలేదంట, ఏ పాపం చేయలేదు ఆయన. మరి రెబలు రే మార్కుస్గా ఎందుకురా నన్ను ఇటు కొట్టిస్తున్నావు? ఆయన పేరు మార్కిస్. నన్ను ఎందుకురా ఇటు కొట్టిస్తున్నావు? నీకు పురుగులు పడిపోతావు సైతాన్ అని అనలే యేసు ప్రభు. మౌనంగా ఉన్నాడు ఉండి అలాగా ఏంటి రక్తం అంతా కారిపోయి ఆ రక్తపు మడుగులు ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు యేసు. మరి ఈ రోజున సరే నువ్వేం చేయలేదు బలత్కారంగా మాట్లాడాడు. ఓహో, ప్రభు నిన్ను దర్శించునుగాక. ఆమె చెప్పాలి గడిగా హల్లెలూయా, గడి చెప్పాలి హల్లెలూయా. నా రక్షకుడు ఉన్నాడు అన్నాడు, మధ్యలో అన్నాడు కొంచెం, నా రక్షకుడు ఉన్నాడు. నిన్ను అన్నప్పుడు నువ్వేమన్నా నా రక్షకుడు ఉన్నాడండి నాకేంటి అనుకో, నువ్వు అవుతావు, కుక్క అవుతావు, అనుకోండి. నీ నోట్లో నోరేసి ఏంటి నీ కార్యక్రమాలు నేను నోరేలేను, అనుకో, నా రక్షకుడు ఉన్నాడు అని నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడే
దేవుడు లేచి వారిని దర్శించునుగాక. ఆమేన్. ఒక్కొక్కళ్ళు వచ్చి చెబుతాను, అన్న ఉట్టి పుణ్యానికని అన్నయ్య అనవసరంగా నోరు పడేస్తుంది అన్నయ్య, బలత్కారంగా తిట్టిందా, దేవుడు దర్శిస్తాడు, బాధపడు. అన్న సొంత తమ్ముడేనన్నయ్య, సొంత అన్నయ్య, సొంత అన్న అనవసరంగా ఇట్లాగ ఎందుకన్నా అని. చూడండి, మీకు అన్యాయమే జరుగుతూ ఉంటుంది, మిమ్మల్ని బాధిస్తూ ఉంటారు, నా రక్షకుడున్నాడు అని ఆయనను ఆశ్రయిస్తే తప్పక ఆయన లేచునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆయన లేచి నిన్ను నిశ్చయముగా రక్షించునుగాక, ఆయన నిన్ను రక్షించునుగాక, ఆయన నిన్ను విడిపించునుగాక. ఆమేన్. నువ్వెక్కడ ఏ విధంగా బాధించబడుతూ వేధించబడుతూ ఏడుస్తున్నావో, నిశ్చయంగా ఈ నవంబర్ మాసంలో మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మీ జీవితాలలో పడుతున్న వ్యధ, పడుతున్న బాధ, ఇశ్రాయేలీల మూలుగులను చూసిన దేవుడు ఈ కడవరి కాలంలో సంఘస్థుల్లో ఉన్నటువంటి వారి మూలుగులను చూసి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ బాధలను నేను చూసి ఉన్నాను. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. మీ బాధలు నిశ్చయంగా నేను చూశాను. కనుక దేవుని సన్నిధిలో నా రక్షకుడు ఉన్నాడన్న ఒక గొప్ప నిరీక్షణ, విశ్వాసంతో, ఒక నిశ్చయితతో ప్రభు సన్నిధిలో నడిస్తే నీలో ఉన్నటువంటి నిరీక్షణ ఎన్నడెన్నడకును నశించదు. ఆమేన్. దానికి తప్పగా దేవుడు నీకు రక్షణ కలుగచేయునుగాక. ఆమేన్. సెకండ్ వన్, రెండో మాట మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. కాదు అన్నా, చదువు. బాధపరచబడు వారి కోరికను నీవు నిశ్చయముగా విని ఉన్నావు. బాధపరచబడు వారి యొక్క కోరికను నీవు నిశ్చయముగా విని ఉన్నావు. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఏనండి, ఒక కుర్రోడు గురించి మీతో చెప్తా. ఆ అబ్బాయి పేరేం తెలుసా? బాధ. చెప్పండి, ఏం పేరు? ఆయన పేరు బాధ వేదన. చెప్పండి, ఏం పేరు? నిజమండి, ఉన్నాడు. బాధ వేదన. చెప్పండి, ఏం పేరు? ఈ అబ్బాయికి ముందుగా వాళ్ళ అన్నాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ తల్లి బాగా బాధపడి వేదన పడి అతన్ని కనింది. కానీ వెంటనే ఆ తల్లి దగ్గర తీసుకొస్తే శ్రమ పడిన శ్రమలన్నీ మర్చిపోద్దట తల్లి. ఏంటి చూసి చూడక ముందే ఈ అబ్బాయికి ఏం పేరు పెట్టుకుందంటే వాళ్ళ అమ్మ పాస్ గారి దగ్గర తేవచ్చుగా, కొంచెం మంచి పేరు పెడతాడుగా, తేలా ఆమె పెట్టేసుకుంది. హల్లెలూయా. ఆమె పెట్టేసుకుంది. కొంచెం పాస్ గారి దగ్గర అయితే పాస్ గారు సియోన్ దగ్గర నుంచి దేవుడి దగ్గర నుంచి అడిగి పరలోకంలో జీవగ్రంథంలో రాసుకో ప్రభు అని ఏంటి పెడతాం కదా, మేము పెడతాం కదా. కొంతమంది ఆతురత ఎక్కువ, తుత్తిరి ఎక్కువ, లేటెస్ట్గా ఉండాలి. పాస్టర్లు లాజరో మరియమ్మ మార్తమ్మ పెడతారు, మనం లేటెస్ట్గా పెట్టాలి అని టింకు బింకు, చెప్పండి ఏం పేర్లు, బుజ్జి కన్న చిచ్చు, చెప్పండి ఏం పేర్లు. వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క పేరు ఒకటే, ఆ పిల్ల పేరు ఒకటే. స్మార్టీ, చెప్పండి ఏం పేరట, స్మార్టీ. కుక్కని పిలుస్తారు, ఆ పిల్లని పిలుస్తారు. ఏ స్మార్టీ మమ్మీ పిలుస్తుంది అని ఆ పిల్లని పిలిస్తే కుక్క కూడా వెళ్తుంది అనమాట. ఆమె చూసి అమ్మ మురిసిపోయింది, ఏ స్మార్టీ ఇది కూడా వచ్చింది, నిన్ను కాదే నువ్వు బయటికి పోయే అంటది కుక్కని. ఇంకా ఒకరోజు కోపం వచ్చింది నా పిల్లకి, మమ్మీ నా పేరు మార్చు అంటుంది. ఎందుకంటే కుక్క పేరు నా పేరు ఒకటేనా? హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. ఏంటి కుక్క పేరు నా పేరు ఒకటేనా? చూడండి, ఇతని పేరు ఏంటిదంటే బాధ వేదన. చెప్పండి ఏం పేరు? వాళ్ళ అమ్మ అలా పక్కన పనుకొని ఆ వేదన పడి కానీ అని అలా చూసుకొని నీ పేరు వేదన అని పెట్టింది. చెప్పండి ఏం పేరు? వేదన బాధ అని పెట్టింది. ఆడు పుట్టాగాడు చిన్నప్పటి నుంచి ఎలాగా ఇంట్లో అందరూ ఏమని పిలవాలి, బుజ్జి అని పిలిస్తే బుజ్జి 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 అని పిలవాలి.
ఏ కన్నా కన్నా అని పిలవాలి. అటు పిలవట్లే, వాడిని ఏం పిలుస్తున్నారు? ఏ వేదన, ఏ బాధ అని పిలుస్తున్నారు. చెప్పండి, ఏమని పిలుస్తున్నారు? ఏ బాధ, ఏ వేదన అని పిలుస్తున్నారు. అది చిన్నప్పుడు అంటే పాపం తెలియక సరే ఓయ్ ఓయ్ అనుకుంటూ తిరిగాడు వాడు. తర్వాత కొంచెం ఎదుగుతున్నాడు, కొంచెం ఎదిగాడు, నడుస్తున్నాడు. కొంచెం ఒకటో గలాస్కి, రెండో గలాస్కి వెళ్ళాడు, మూడో గలాస్కి వెళ్ళాడు, నాలుగో గలాస్కి వెళ్ళాడు, వాడు 5th వెళ్ళాడు, 6th వెళ్ళాడు. మొత్తం ఫ్రెండ్స్ అందరూ స్కూళ్ళల్లో పిలుస్తున్నారు అంతే. ఆడు కొంచెం షేమ్ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఆ బాధకే బాధ కలుగుతుంది, ఆ బాధకే బాధ కలుగుతుంది. ఇంటికి వచ్చేసాడు. వాళ్ళు ఇంటికి వచ్చి ఆ స్కూల్ బుక్లన్నీ పక్కన పడేసి, మమ్మీ ఈ పేరు ఎందుకు పెట్టావు మమ్మీ? అందరూ నన్ను అట్లా అంటున్నారు. అందరికీ మా ఫ్రెండ్స్ అందరికి మంచి మంచి పేర్లు ఉన్నాయి మమ్మీ, నాకెందుకు మమ్మీ ఆ పేరు పెట్టావు అని ఆడు చిరాకు పడుతున్నాడు. చిరాకు పడినా ఏం ప్రయోజనం లేదు, చిన్నప్పుడు పెట్టేసి. ఇటు కాదని దేవుని దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించు. ప్రభా నా పేరు బాధ ప్రభా, వేదన ప్రభా, నా వేదన బాధను తొలగించు, నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అక్కడికక్కడే అతనికి ఒక కొత్త పేరు పెట్టాడు. ఏం పేరు తెలుసా? ఎబ్బేజు. చెప్పండి ఏ పేరు? చెప్పండి ఏ పేరు? బాధ వేదన తొలగించి. చెప్పండి ఏం పేరు పెట్టాడు? చెప్పండి ఏం పేరు? యెహోవా వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. అప్పుడు అతను ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? నా సరిహద్దులు విశాలపరచు. అతని కోరిక, బాధపరచబడుతున్న వారి యొక్క కోరిక దేవుడు తప్పక వింటాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ బాధలతో, ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చావో తప్పక నా దేవుడు నీ బాధను చూచునుగాక, నీ కోరికను వినుగాక, నీ ఆలోచన అంతయు యేసయ్య గుర్తుపట్టునుగాక. ఆమేన్, హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. వేదన పడి అతని కని అతనికి వేదన అని పుత్రుడు పేరు పెట్టింది. చెప్పండి ఏం పేరు? వేదన. ఈ రోజున ప్రతి మనిషి పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కొక్కరికి ఏదో ఒక వేదన, బాధే ఉందా లేదా? ఉంది. రోగాల బాధలు, కుటుంబ వ్యవస్థలో సమస్యలు, ఆర్థిక సమస్యలు, పిల్లల ఫీజుల సమస్యలు, వేదనలతోనే మనిషి నిలువను నీరైపోతున్నాడు. నిశ్చయముగా దేవాతి దేవుని సన్నిధిలో ఎబ్బేజు దేవుని సన్నిధికి వెళ్ళి ఇలాగ ప్రార్థిస్తున్నాడు. యేసయ్యా, నా తల్లి నన్ను కనిదలు మొదలుకొని నాను వేదనలోను బాధల్లోను అయ్యా నేను ఎదుగొచ్చు, నా పేరే వేదనగా మార్చబడిపోయింది. చాలామందికి రకరకాల పేర్లు ఉంటాయి, ఆ పేరు వేస్ట్. కానీ దేనిలో ఉన్నారు? ఓ భయంకరమైన వేదనలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. కడ తీరలేదు, ఏంటి విడిపోలేదు, నలిగిపోతున్నారు, ఆవేదన పడుతున్నారు. వాటన్నిటిలో నుంచి ఈ ఎబ్బేజు వలె ప్రభు సన్నిధిలో నువ్వు వేడుకోనగలిగితే, ప్రభు సన్నిధిలో అడగగలిగితే నిశ్చయముగా నీ కోరికను ఆయన తీర్చగలిగే దేవుడు. ఆయన నిశ్చయంగా నీ కోరికను తీర్చునుగాక. ఆమేన్. నీ స్థాయిని బట్టి, నీ స్థితిని బట్టి కోరాలి. నేను ఇదే హైదరాబాద్ బాలాజీ నగర్లో బాలాజీ నగర్ యాప్రాల్లో మిలిటరీ వాళ్ళది ఫ్లైట్ ట్రైనింగ్ ఉంది. ఆడ మన మందిరం మీదే యుద్ధ విమానాలు బుర్రు మన తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ మన మందిరం అక్కడ కింద నుంచి పైన, బాలాజీ నగర్లో మందిరం పైన ఉంటుంది, కొంచెం కొండ ఎక్కినట్టుగా ఉంటుంది. ఆ రోడ్డు మీద దాకా 1 కిలోమీటర్ ఉంటుంది అన్నమాట. ఆడ పిల్లోడు ఉన్నాడు, రూబేన్. సైకిల్ ఆ కొండ మీదకి తొక్కలేక నడిపించుకుంటాడు. ఆడ ఒక చిత్రంగా అడుగుతాడు, అన్న ఈ సైకిల్ అంతసేపు తొక్కలేకపోతున్నానన్న, దేవుడు ఆ విమానం ఇస్తే పోయింది కదా అన్నాడు. ఒరే నీ స్థాయికి తగ్గట్టు అడుగుదే, బుల్లెట్ లేకపోతే ఏదో మోటార్ సైకిల్ అడుగురా సరిపోద్ది. విమానం అడుగుతున్నావు, దాన్ని తెచ్చుకుని ఇస్తే దేవుని సన్నిధిలో అడిగితే కోరుకుంటే అది నీకు ఎలా వస్తుందిరా?
నీకు నడిపిస్తావా, లేకపోతే మెయింటెనెన్స్ ఏంటి, గవర్నమెంట్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, ఇవన్నీ అది నీ తగింది కాదురా, నీకు తగింది అడుగురా. ఎక్కలా పోతున్నానన్నా. చాలామంది ఇలాగనే స్థాయి స్థితి తెలియకుండా మించిపోయిన కోరికలు అవి తీరక, దేవుడు ఉన్నాడు, అసలు దేవుడు ఉంటే ఎందుకు జరగవు ఇట్లాగా, అసలు దేవుడు లేడండి, ఒట్టిదే. హల్లెలూయా. ఒక ఆమె సంతానం కావాలి, ఒకటే సంతానం. దేవుడు నిర్ణయం ఉంటుంది, ఏర్పాటు ఉంటుంది. ఇవ్వడానికి కాదు, ఇస్తాడు. దేవుని నిర్ణయంలో ఒకటి ఉంది. ఈమెకి బాబుని ఇస్తే ఆ బాబుని కనేటప్పుడు నేను చచ్చిపోయేదని యేసయ్యకి తెలుసు. అందుకని దేవుడికి ఈమె కావాలి. ఆడినిచ్చి ఈమెను చంపడం ఎందుకని దేవుడు మౌనంగా ఉన్నాడు. ఒకటే దయచేయి, ఇస్తావా లేదా అని సించుకుపోయాం అనుకో, దేవుని చిత్తం ఏంటి? మంచితే కోరుకోవాలి, ఇస్తాడు దేవుడు. ఇస్తాడు. స్థితి దేవుని చిత్తం ఏంటిదని అడగాలి, వేడుకోవాలి. ఏంటి చిత్తం ఏంటో గ్రహించాలి. సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, తర్వాత నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడిని కన్నీ చక్కగా దర్శనాలు, మెలకువలు, ఆలోచనలు అన్నీ చెప్తాడు. వాటి ప్రకారంగా నడవాలి, ఆ ప్రకారంగా నడుచుకోవాలి, చక్కగా ఎదగాలి. మించిపోయిన తలంపులు, మించిపోయిన కోరికలు, మించిపోయిన ఆలోచనలు, స్టేటస్లు మనిషి కోరుకొని అవి రాక, పొందుకోలేక, ఆ తర్వాత దేవుణ్ణి దూషించి, దేవుని అవమానపరిచి, దేవుని కించిపరిచి, చర్చి లేదు గిచ్చి లేదని చర్చికి మానేసి, ఏం జరిగినాయి అని, దేవుడు ఏం చేసాడని, దేవుడు స్థానం నీవు అడిగింది అని తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? మీకు ఎప్పుడు ఏం కావాలో మీ పరలోకపు తండ్రికి బాగా, అందరం గట్టిగానండి, మీకు బాగా మీ పరలోకపు తండ్రికి బాగా తెలుసు. కనుక కాలానికి కాలు ముందు దూవకుండగా దేవుని సన్నిధిలో నీ స్థాయి, నీ స్థితి దగ్గర అలాగ అడిగామంటే అలాగ దిగొస్తుంది. అలాగ అడిగితే అలా దిగొస్తుంది. మంచిదే. ప్రతిదీ దేవుడు దాని కాలమందు దేవుడు నీకు తప్పక దయచేయిస్తాడు. దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. బాధపరచబడు వారి యొక్క కోరికను ఆయన తీర్చునుగాక. ఆమేన్. ఈ ఎబ్బేజులాగానే ఆ మోసగాడు గురించి కూడా ఒక 2-3 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎవరా మోసగాడు? స్వరమే చెప్పండి. ఎవరా మోసగాడు? యాకోబు. చెప్పండి. యాకోబు. చెప్పండి. ఏ పేరు? యాకోబు. తండ్రి అన్నల్ని మోసం చేసి, చివరాఖరికి మేనమామను మోసం చేసి, మొత్తం మీద అతడు ఎక్కడికి పోయినా మోసపూరితమైన బ్రతుకుతున్నాడు. చివరాఖరికి అతని గుండెల్లో భయంకరమైనటువంటి బాధ గూడుగట్టుకుపోయింది. పాపం, తండ్రిని మోసం చేసేని, అన్నను మోసం చేసేని, మేనమామను మోసం చేసేని అని తనలో గుచ్చుతుందనమాట. బలలో చెవైపోతున్నాం. యాకోబులాగా నువ్వు ఎవరిని మోసం చేసి వచ్చావో, ఎవరిని నీవు వాళ్ళ కడుపు కొట్టి నీ కడుపు నింపుకొని వచ్చావో, ప్రభు సన్నిధులు యాకోబు భార్యలను పంపించేసాడు, పిల్లలను పంపించేసాడు. తన కలిగినటువంటి ఆ దాసీలను అందరిని పంపించి వేసి ఆ చీకట్లో ఎబ్బోకు రేవులో ఒంటరిగా ప్రార్థిస్తున్నాడు. నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. యాకోబు ఈ విస్తారమైనటువంటి గొర్రెలు గొడ్లు ఆస్తి గలవాడయ్యాడు. ఒకళ్ళు కాదని 2 భార్యలు ఉన్నారు, 2 కాదని పంపరాపురం ఇంకొక 2 ఉన్నారు, 4 పిల్లలు, గొర్రెలు గొడ్లు. మనకిప్పుడు ఆస్తి అంటే ఓ బిల్డింగు, కదిలే కార్లు, ఎదిగే మొక్కలు, కంటి నిండా కనకం, కుక్కలు ఉంటే ఉండట్టు. వాళ్ళకేంటి తెలుసా? గొర్రెలు గొడ్లు,
మేకలు, ఒంటెలు ఇవన్నీ ఉంటే విస్తారమైన ఆస్తి గలవాడు అన్నట్టు అప్పట్లో. ఇవన్నీ ఉండినా అతని మనస్సులో నెమ్మది లేదు, సమాధానం లేదు. అందరిని పంపించేసి ఒంటరిగా ఏడుస్తున్నాడు ప్రభు దగ్గర కూర్చొని, ప్రభా నన్ను ఆశీర్వదించవా, నన్ను ఆశీర్వదించు. రాత్రి అంతా అడిగాడు ఇదే మాట, అడిగాడు. తెల్లవారుతున్నప్పుడు అప్పుడు దిగొచ్చాడు దేవుడు. ఏంటి సంగతి? నన్ను ఆశీర్వదించు. చాలా ఉన్నాయి కానీ గొర్రెలు గొడ్లు మొత్తం చాలా, ఇంకేంటి ఆశీర్వాదం? అది కాదు, నా బాధ, నా కోరిక ఏం తెలుసా? నా హృదయంలో ఉన్న పాపము తొలగించబడి నేను ఒక స్వతంత్రునిగా మారాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. నేను ఆశీర్వదిస్తాను కానీ నీ పేరేమిటి అని అడుగుతున్నప్పుడు అతను చెబుతున్నాడు, ఏంటి యాకోబు అని. ఆ రోజున దేవుడు అతనిలో ఉన్న మోసం, అతనిలో ఉన్న దుర్మార్గత అంతటిని కొట్టివేసి ఇశ్రాయేలు అని అతనికి పేరు పెట్టాడు. దేవునికి స్తోత్ర. చెబుదాం గట్టిగా హల్లెలూయా, గట్టి చెప్పాలి హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రియ సహోదరి సోదరా, ఏ విధమైనటువంటి సమస్యలతో ఇక్కడికి వచ్చావో, ఇది నెరవేరితే బాగుంటుంది, నాకు అది జరిగితే బాగుంటుందని ఆశతో ఇక్కడికి వచ్చావు, తప్పక నీ కోరికను నా దేవుడు సిద్ధింప చేయునుగాక. ఏ బాధలలో, ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చావో, నిరాశలలో, నిస్పృహలు ఇక్కడికి వచ్చావో, తప్పక నా దేవుడు నీ కోరిక నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ మధ్య కోరిక నెరవేరుస్తాడని ప్రసంగం చేస్తే ఏంటి, ఒకడు రోజు చర్చికి వస్తాడు, మొత్తం మీద అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, అటు పోతూ ఉంటాడు. చాలా ఇక పాస్టర్ గారు ఏంటి, మొత్తం మీద పాస్టర్ గారి దగ్గర బాగా నమ్మిన బొట్ల కొద్ది కాలం ఏర్పడ్డాడు. ఏర్పడినాక ప్రియ సహోదరి సహోదరా, ఏంటి పాస్టర్ గారు ఎక్కడైనా ఆపండి, బజార్లో ఆపండి మోకరించి ప్రార్థన చేయించుకుంటున్నాడు. అక్కడ బజార్లో, బస్ స్టాండ్లో ఆపండి ఆడ మోకరించి ప్రార్థన చేయించుకుంటున్నాడు. ఎక్కడైనా ఆపండి, రైల్వే స్టేషన్లో ఆపండి ఆడ మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ఎంతమంది జనాలు ఉన్నా కానీ అందరూ అక్కడ నుంచొని ప్రార్థన, ఆడ మోకరించి ప్రార్థన. అబ్బా పాస్టర్ గారు అనుకున్నాడు, అబ్బా ఉంటే ఇటువంటి విశ్వాసం ఉండాలి మా సంఘంలో అనుకున్నాడు. చెప్పండి ఏమనుకున్నాడు? ఉంటే ఇటువంటి విశ్వాసం ఉండాలబ్బా నా సంఘంలో అనుకున్నాడు. అనుకుంటే మొత్తం మీద ఏంటో ఒక రోజున ఆరాధనకు ముందుగా వచ్చాడు పాస్టర్ గారు. దేవుడు ఏది కోరుకునేస్తాడా, ఏది కోరుకునేస్తాడా అది ప్రాముఖ్యంగా నీలాంటి వాడు అడిగితే తప్పకేస్తాడా అన్నాడంట. అవునా? అవును అంటే తప్పగా మరి నువ్వు కూడా దేవుడు సమ్మతిస్తే నువ్వు కూడా సమ్మతిస్తావు? సమ్మతిస్తా. అరే సాక్షాత్ ఆయన కోరిక తిని ఎందుకు అడ్డాపుతాను రా అని అన్నాడట. ఆనంగంలోనే మొత్తం మీద ఆరాధన పాటలు జరుగుతున్నాయి, సాక్ష్యాలు తగ్గింది. వీళ్ళు లేచి ముందుకు వచ్చి, పాస్టర్ గారు ఓకే వెంటనే నేను ఒక కోరుతున్నాను సంగమా, దేవుడు నా కోరికను సఫలం చేశాడు అని చెప్పి ఆడికి సంబంధించినటువంటి ఆ పిల్ల ఉంది. ఆ పిల్ల పేరు ఏం తెలుసా? కృప. చెప్పండి ఏం పేరు? వెంటనే ఏంటి, దేవుడు నాకు ఒక గొప్ప కృపనిచ్చాడు అన్నాడట. చెప్పండి ఏమన్నాడు? దేవుడు నాకు ఒక గొప్ప కృపనిచ్చాడంటే పాస్టర్ గారు ఎంత భక్తుడు రాయుడు, దేవుని కృపను పొందుకున్నాడని, దేవుని కృపను దయచేయనుగాక అన్నాడంట. అక్కడే నుంచొని ఆనందంలో వాడు అంటే లేచి ఆడు నుంచొని కృప లేచిరా అన్నాడంట. కృపాని అమ్మాయి ఆడు కూర్చోనంటే కృప లేచిరా అన్నట. ఆ సిగ్గులేంది లేచి వచ్చింది. ఏంటి సంఘం అందరం ఉంది, లేచి వచ్చింది. పాస్టర్ గారు దేవుడు కనికరించాడు, నువ్వు కనికరించి నువ్వేమనుకూడదు. పాస్టర్ గారు ఇట్టా చూస్తున్నాడు. రే సైతాన్ ఇంతకాలం ఏడబడతాడు మోకరించింది ఇంతకారా ఒరే నేను గుర్తుపట్టలేదురా. మళ్ళీ దాని ద్వారా దేవుడు నాకు కృపనిచ్చాడంటే దేవుని కృప ఇచ్చాడు అనుకుంటే ఈ మనిషి కృప అని అంటే, పాస్టర్ గారు నువ్వేం మాటలు ముందుగానే నాకు మాట ఇచ్చావంట. ఎందుకు చెబుతున్నానంటే అనవసరమైన కోరికలు కోరుకుంటూ ఉంటారు, దాని ద్వారా శాపం తప్ప ఆశీర్వాదం ఉండదు. హల్లెలూయా చదువు గట్టిగా హల్లెలూయా, గట్టి చెప్పాలి హల్లెలూయా. ఏళ్ళని కోరుకొని ఏంటి, ఆ మధ్య ఓ పిల్ల పిచ్చితో వచ్చింది నా కాడికి హైదరాబాద్లో ఉన్నప్పుడు.
1000 సార్లు అతని పేరు రాస్తున్నాను. చెప్పండి, అంటే ఎన్నిసార్లు? దేవుడు నెరవేర్చేటట్లుగా ప్రార్థన చేయండి అంది. నేను లేదా అమ్మా, ఈ 1000 సార్లు రాసినాక నీలో ఉన్న తిక్క తగ్గాలని నాకు తెలుసు ఆ ట్రిక్కు. ఆడి పేరు 1000 సార్లు రాస్తుంది ఓ బుక్లో. వెంటనే అది అయిపోయినాక, అమ్మాయి నువ్వేమని రాస్తావంటే వెంటనే జరుగుద్ది అమ్మాయి, వెంటనే జరిగిద్దా వెంటనే ఏమని రాస్తావంటే ఆడి పేరు అయిపోయినాక వెంటనే ఇంకో పేజీ పెట్టుకొని ఇంకొక పుస్తకం పెట్టుకొని స్తుతి స్తోత్రం అని రాయని చెప్పా. చెప్పండి, ఏమని రాయమన్నాను? స్తుతి స్తోత్రం అనండి నాతో కూడా, మీరు కూడా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి. వాళ్ళ అమ్మ నాన్న ముందుగా నాకు వచ్చి చెప్పారు, పాపం. అన్న పిల్ల వేరే ఘాట్లో పడిపోయిందన్న, మా మాట ఇంట్లేదన్న, ప్లీజ్ అన్న ప్రార్థన చేయండి అన్న, నీ కాడికొస్తే కొంచెం చెప్పన్న. ఆడు అన్యుడు అన్న, మళ్ళీ ప్రార్థనా పరులు కూడా కాదన్న, ఆడి చేతిలో పోయిపోయి నరకాగ్నిలు ఏడపడేయమంటావు అన్నా నా పిల్లని అని నేర్చుకుని పోయింది. ఆయన పోతే మొత్తం మీద ఆ పిల్ల రాని వచ్చింది మొత్తం 2-3 రోజుల తర్వాత. అయితే అన్న అవుతుందా అని అంటే అవుతుందమ్మా. నేను ఆమె రూట్లోకి వచ్చాను అనమాట. నేను దైవజనుడు పౌలు గారి లాగా చిన్నవాళ్ళలాగా ఉంటాం, పెద్దవాళ్ళలాగా ఉంటాం. ఏంటి ఏ రేంజ్లో ఉన్నవాళ్ళం ఆ రేంజ్ లాగా ఉంటాం. హల్లెలూయా, చెబుదాం గట్టిగా, హల్లెలూయా. అమ్మా వస్తాడు, జరుగుతుంది. అమ్మా ఇటువంటి చేతి ఎందుకు జరగడమ్మా? చేతబడి కార్యక్రమాలు ఏంటి? చేతబడి కార్యక్రమాలు చేతి ఎందుకు జరగవమ్మా ఇవన్నీ? తర్వాత నా కార్యక్రమం కూడా చేయమ్మా, దేవుడు తప్పక జరుగుతుంది అని చెప్పి అది అయిపోయిన తర్వాత ఆడి పేరు 1000 సార్లు రాసినాక అమ్మాయి వెంటనే స్తుతి స్తోత్రం అని రాయని చెప్పా. ఆ పిల్ల రాయటం స్టార్ట్ చేసిందండి. రాస్తంటే ఆ పిల్లకి లోపల ఏదో అయిపోతుందంట. నిజమండి, ప్రభు మీద ఆన. ఇక్కడే మొన్న కూడా ఇంతకుముందు చెప్పానుగా, నర్సాపూర్ పక్కన దోమాడు. కానీ వాడు పక్కా విగ్రహారధికుండా ఒకటి తెచ్చి, ఇదిగో మనకంటే లెటర్స్ ఇక్కడ ఇట్లా పెట్టారు, మామూలు మన హోసన్న మందిరాలు ఇక్కడ రాపిస్తాం. భయపడకు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఇటు దిగులు పడకు, ఆయన నిన్ను రక్షించును, ఆయన నిన్ను కాపాడని వాక్యాలు రాపిస్తాం. ఒకడిని అన్యుని తీసుకొచ్చి మందిరం ప్రారంభోత్సవం డేట్ ఇస్తే వాక్యాలు రాయరా అంటే వాడు మొత్తమే స్టాండ్ చేసుకొని వాక్యం రాస్తున్నాడు. ఆయన నిన్ను రక్షించును, యేసు నిన్ను స్వస్థపరుచున్నాడు రాస్తున్నాడు. అంతే, రాస్తున్నాడు. వాడికి ఏదో అయిపోతుందంట. దిగేసాడు. సార్ డబ్బులు ఇవ్వండి అన్నాడు. ఏంద్రా పూర్తి కాలేదు రే, సగం పేరే రాసేది. నాకేదో అయిపోతుంది సార్ లోపల. ఏమైపోతుందా? ఏమో నాకేదో తెలియదు, నాలో రకరకాలుగా ఏదో అయిపోతుంది సార్ అన్నాడు. అవునా, అయితే నువ్వు తప్పక ఇంకొక వాక్యం రాయాల్సిందే. హల్లెలూయా, గట్టి చెప్పాలి, హల్లెలూయా. డబ్బులు అంటే యేసు నిన్ను రక్షించునుగా కానీ ఆ వాక్యం రాపిస్తున్నాం. ఆ వాక్యం రాసి ఆడు జంప్ అయిపోయాడు అంతే. తర్వాత కనుక్కుంటే, సార్ ఆ లెటర్లోనున్న దేవుడు నన్ను పట్టుకుంటున్నాడు సార్ అంటున్నాడు వాడు. హల్లెలూయా. ఈ పిల్ల గురించి చెబుతా. ఆ పిల్ల స్తుతి స్తోత్రం 300 దాటింది, 400 దాటింది. ఆడి మీదే మనసు రావట్లేదట. ఎవడి మీద ముందుగా రాసిందే వాడి పేరు. ఆడంటే మనసు రావట్లేదంటాడంటే చిరాకు పుడుతుందంట. వాడి మాటికి ఫోన్ చేస్తాడంటే, హలో ఓయ్ తినలేదా, పడుకోలేవా, ఇంకా పడుకోలేదా, హలో పడుకోలేదు, ఇంకా పడుగా అని రే నోర్ము పెట్టారు ఫోన్ అందంట. ఇక వాడు ఫోన్ చేస్తే చిరాకు దొబ్బుతుందంట. ఆడు ఫోన్ చేస్తే చిరాకు వచ్చేస్తుందంట. మళ్ళీ వచ్చింది నా కాడికి, అన్నయ్య ఏందో ఇది రాత్రి నాకు ఏదో ఒక రకంగా ఉంది అన్నయ్య, కంటిన్యూ చేయమ్మాయి, అబ్బాయి రావాలంటే నీ కంటిన్యూ చేయంటున్నా. 400 రాసింది. 400 రాసేసరికి 500 రాసి ముగిస్తుంది. పూర్తిగా మారు మనసు పొందింది. చప్పలు కొట్టండి గట్టిగా. పూర్తిగా
ఆ వ్యసనం నుంచి పూర్తి స్థాయిలో విడుదల వచ్చేసింది. ఏమని తెలుసా? స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, హల్లెలూయా. పెళ్ళైన 3 నెలలకే పారిపోయిందండి వేరే వాడిని తీసుకొని. 3 నెలలకే కోయిలకుంటలో చర్చి పక్కనే. పాప అమాయకుడు, మున్సిపాలిటీ ఆఫీసులో జాబు, అమాయకుడు వేరే వాడిని తీసుకుని వెళ్తే పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన 6 నెలలకు మొత్తం మీద మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది, పాప పుట్టింది. ఆ పాపకి ఏం పేరు పెట్టారంటే స్తుతి అని పేరు పెట్టిన. చెప్పండి ఏం పేరు? ఆ మనిషి అప్పటి నుంచి పిలవటం ప్రారంభించిందా, ఆమెలో ఉన్న ఆ దుర్మార్గపు శాస్త్రాలన్నీ ఇరిగిపోయినాయట. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం ఆనండి. అంతే. మన ట్రైన్లో వస్తూ ఉన్నాను సేవకులు కూటానికి గుంటకల్లో. ఓ పిల్లకి దయ్యం పట్టిందంట. కడుపు లేపంట, నా కడుపు లేపు, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రైజ్ లార్డ్, గ్లోరీ. చిక్ 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 చిక్. ట్రైన్ వెళ్తా ఉంది. ఏంటి ప్రార్థన చేస్తాను. గ్లోరీ, ప్రైజ్ లార్డ్. ప్రభా బిడ్డ, ఒకటే గాలి, ఒకటే గాలి. ప్రభా బిడ్డను జ్ఞాపకం చేసుకొని సెల్ ఫోన్ ఇసిరాడేసిందంట. ఇది ఐఫోన్ కాబట్టి ఇసిరేట్లా. ఆ అమ్మాయి పట్టుకున్న ఫోన్ ఇసిరేసిందంట. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు. ఆ పిల్లలో ఒక దురాత్మ ఉండి ఫోన్ ఇసిరేసిందంట. కడుపులే పుట్టించింది ఆ దురాత్మే. వెంటనే అంటుందంట. వెంటనే ఆడు శ్యామగాడు అన్నా దీనిలో వేరేది ఉందన్నా అని వెంటనే చెవుగాడు పెట్టాడు. గట్టిగా పెట్టాడు, గట్టిగా చేయనా చేయి, గట్టిగా చేయి. లౌడ్ స్పీకర్ పెట్టాడు మాట. లౌడ్ స్పీకర్ పెట్టి గట్టిగా చేయి, గట్టిగా చేయి. ఏసు రక్తం, ఏసు చిక్ 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 చిక్. ట్రైన్ పోతానే ఉంది. గాలి పెద్ద శబ్దం ఏంటి, ఒకటే పెద్ద గాలి. ఏసు రక్తం, ఏసు నామం పో అని పెద్దగారు మొత్తం మీద ఆ పిల్లని ఏంటి సెల్ ఫోన్ ఇసిరేసుకోలేక వదలరాని ఇసిరి కుమ్మేసిందంటే వాడిని. అలా గుమ్మి పడేసి పక్కన పడి డొల్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గడి చెప్ప జరిగినాయి అన్నీ జరిగినాయి. ఈ అనుభవాలు జరిగినాయి అన్నీ చెబితే రేపు ఎరదాకా కూర్చోబెడతారు. రేపు కాదు, వచ్చే ఆదివారం ఎరదాకా కూర్చోబెడతారు. మళ్ళీ పాస్టర్ గారు బిర్యానీ పెడతా ఉన్నాడు. పాస్టర్ గారు ఏడ కూర్చుంటా ఉంటారు మీరు, మామూలు కాదు. హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా, గడి చెప్పాలి హల్లెలూయా. నీ కోరికను దేవుడు సిద్ధింప చేయునుగాక. బాధపరచబడు వారి యొక్క కోరికను ఆయన సిద్ధింప చేయునుగాక. మీరు కూడా అలాగా అనాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఆ చర్చిలో నుంచి వచ్చి ఉంటారు. పుత్ర పవిత్రమే కలుగునుగాక. మంచిది. థర్డ్ వన్కి వెళ్దామా? 4th వన్నా, థర్డ్ వన్నా? హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా, గడి చెప్పాలి హల్లెలూయా. 10వ అధ్యాయం 12వ వచనం చదివారా? యాడికి చదువు. బాధపరచబడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. ఆమేన్. ఒక్కొక్కటి చెప్పండి. మొదటిగా ఏంటి? బలాత్కారం చేయబడిన వారికి ఆయన రక్షకుడు. చెప్పండి, ఎవరైనా రక్షకుడు. రెండోది బాధపడు వారి యొక్క కోరికను ఆయన సిద్ధింప చేయునుగాక. మట్టి బొర్రలు అడగంగా టకేనని చెప్పేయాల. ఎంతవాడికి మీరు ఎక్కుతుందో ఏమో. పడేగాక పట్టుదానా. హల్లెలూయా. బాధపరచబడు వారిని గురించి నువ్వు మరువుగా లే. ఈ వాక్యాలు మీరు వినాలంటే మంద కూడా యూట్యూబ్ ఉంది, చూడండి. హోసన్న 2 జైలు కొట్టండి, పక్కన హోసన్న పక్కన 2 జైలు కొట్టండి, వచ్చేసింది. హల్లెలూయా. ఏసన్న గారు సంచి పొట్టుకొని ఉంటాడు. అది అట్లా దాన్ని ఏమంటారు? మీ చేత చెప్పియాలండి. అది కొట్టండి. మీకు ప్రతి ఆదివారం పెట్టే వస్తే బాగుంటుంది.
మళ్ళీ వినండి. హల్లెలూయా. అనుదిన వాక్యాలు వస్తున్నాయి అన్నవాళ్ళు ఒకసారి చెయ్యి పైకి ఎత్తండి. అనుదిన వాక్యాలు వస్తున్నాయి అన్నవాళ్ళు. సెల్ ఫోన్ లేదా? ఎత్తనోళ్ళు సెల్ ఫోన్ లేవా మీకు? బట్టలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ కొంతమందికి సెల్ ఫోన్ మాత్రం ఉంటుంది. ఇంట్లో ఎక్స్ట్రా బట్టలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ సెల్ ఫోన్ మాత్రం ఉంటుంది అన్నమాట. మంచిదే, కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి తప్పట్లేదు. ఇంకా మీ నెంబర్లు ఇవ్వకపోతే ఇవ్వండి. తర్వాత క్రొత్తగా వచ్చేవాళ్ళు సహోదరుడు గాంధారి ప్రసాదానికి మీ అడ్రస్సులు తప్పక ఇవ్వండి. మీ ఇల్లు విజిటింగ్ చేస్తాం, తర్వాత కూడికలు కూడా ఏర్పాటు చేస్తాం మీ ఇంటికాడ. క్రొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఈ బల్లారాధన ముగించిన తర్వాత ప్రార్థన చేయించుకొని భోజనం చేసి వెళ్ళేటప్పుడు మీ పేర్లు, మీ అడ్రస్లు ఇవ్వండి. తప్పక మీ ఇంటిని విజిటింగ్ చేసి మీ సమస్యలు కనుక్కొని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. మరొకసారి యెహోవా లెమ్ము, బాధపరచబడు వారిని గురించి నువ్వు మరచిపోవద్దు, నీ చెయ్యి ఎత్తుము. లూకాసు వర్తమానం ఆడా వాళ్ళందరూ ఎవరందరూ శిష్యులు ఏం చేశారంటే, గాలి వాన కొడుతున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరా, వాళ్ళ దగ్గర యేసు ప్రభు ఉన్నాడు. అప్పుడు దాకా ప్రకటి కాలం రొట్టెలు ప్రార్థన చేస్తే రొట్టెలు గంపలు దించాడు. ఆ పక్షివాత వాడిని బాగు చేశాడు. చచ్చిన లాజరు లేపాడు. ఎన్నో కార్యాలు చేసిన యేసు ప్రభువును చూశారు, దగ్గరే ఉండి చూశారు. మరి వీళ్ళకి ఎందుకు ఎక్స్ట్రా కార్యక్రమాలు, ఎక్స్ట్రా ఫిట్టింగ్లు? వీళ్ళు ఈ శిష్యులు ఆ సముద్రంలో తుఫాన్ రేగితే వెంటనే ఏం చేస్తున్నారు తెలుసా? రే ఆ డేరా ఎత్తురా, ఆ డేరా ఎత్తు, ఆ లంగర్ లాగురా, ఆ లంగర్ లాగు, రే ఆ తెడ్డిటేరా పేతురు, తెడ్డిటి తీసుకురా అని వాళ్ళ ప్రయత్నాలన్నీ వాళ్ళు చేస్తున్నారట. మన వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది లేదా రోగం వచ్చింది, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఒకరికి రోగం వస్తే ఉచిత సలహా ఇస్తుంది ఆమె, ఉచిత సలహా ఇస్తాడు. పలానా హాస్పిటల్కి పో, పలానా మందు వేసుకో, తగ్గిపోద్ది. నీ బ్లడ్ గ్రూప్ వేరు, వాళ్ళ బ్లడ్ గ్రూప్ వేరు, నువ్వు వాళ్ళకి సలహా ఇవ్వద్దు. డాక్టర్లు పరీక్షించి పరిశోధించి చూసి వాళ్ళకి ఏ మందు అవసరమో అది ఇస్తారు. నేను వేసుకుని తగ్గింది అక్క అని అన్నావంటే ఆమె చచ్చిద్ది. నీకు తగ్గింది, నీ బ్లడ్ గ్రూప్ ఏంటి, బి పాజిటివ్ ఏదో ఉంటుంది, గుడ్డు గోస, ఆమెది ఏదో ఉంటుంది. ఆమె బ్లడ్ గ్రూప్కి నీకు బ్లడ్ గ్రూప్కి షెడ్ కాదు ఆ మెడిసిన్, నువ్వు ఉచిత సలహా ఇవ్వకూడదు. వీళ్ళంతా ఏంటి డేరాలు ఎత్తి వాళ్ళ సొంత కార్యక్రమాలు ఎన్నో చేశారు, పగటి అంతా చూశారు. ఏం చూశారు? యేసు ప్రభు అద్భుతాలు చేయటం, ఆశ్చర్యాలు చేయటం, గొప్ప కార్యాలు చేయటం మొత్తం చూశారు. ఆ విశ్వాసం ఉండాలా లేదా, ఆ నమ్మకం ఉండాలా లేదా? చర్చికి వెళ్తున్నాం, అయ్యో దేవుని బిడ్డలు, అయ్యో పాస్టర్ గారు, మన పాస్టర్ గారు జయరాజ్ పాస్టర్ గారు, అయ్యో వసన్న పాటలు పాడుతున్నామా, అయ్యో మనకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, ఇది ఉండాలా? ఇటువంటి వీళ్ళందరూ ఏం చేశారంటే డేరాలు ఎత్తారు, లంగర్లు కట్టారు, లంగర్లు లాగుతున్నారు, తెడ్డిలు వేస్తున్నారు. ఏం చేస్తున్నా ఊ అని ఊపుతుంది ఒకటే తుఫాను. మొన్న వచ్చిన తుఫాను ఏంది ఆంధ్రాలో? బొంత హల్లెలూయా. వాడు దుర్మార్గుడు ఒకడు ఏంటి హోసన్నా మందిరం మునిగిపోయిందని యూట్యూబ్లో పెట్టాడు. మేము ఓపెన్ చేసి చూస్తే ఆడ హోసన్నా మందిరం లేదు, ఏమీ లేదు. వ్యూస్ కోసం దుర్మార్గులు ఒక్కొక్కడు. హోసన్నా అంటే గబకం చూస్తారని హోసన్నా మందిరం మునిగిపోయింది, విశ్వాసులు పాస్టర్లు అందరూ మునిగిపోయారు, చంద్రబాబు నాయుడు బయటకు తీసుకొస్తున్నాడు అని. ఎవరంట తెస్తుంది? చంద్రబాబు నాయుడు బయటకు తీసుకొస్తున్నాడు. వారు ఇదేంద్రా రే అజిత్ ఓపెన్ చేయరా ఇది అని చూస్తే ఆడ ఎంతసేపు చూసినా ఏమీ లేదాడ, ఒకటి నీళ్ళు తప్ప. మందిరం ఏదాడ, పాస్టర్ ఏడి, పచ్చూరు అంట, మా పాస్టర్ గడి ఏడి, మా ఫ్రెండే ఏంటి, ఏమి లేదు. అరే వెంటనే వాడికి మెసేజ్ ఫోన్ చేయరు అర్జెంట్కి, నెంబర్ పెట్టలేదన్నా, ఆయి తీసేవాళ్ళు.
ఓసన్న అంటే వ్యూస్ పెరుగుతాయని వాడు దుర్మార్గుడు. ఓసన్న మందిరం మునిగిపోయింది అంతే, ఇంకేమీ లేదాడ. గాలి వాన కొడుతుంటే అంత అయిపోయింది. ఇక వాళ్ళ ప్రయత్నాలన్నీ ముగించేసి అప్పుడు వచ్చారు యేసుప్రభు దగ్గరికి. బతుకుడా, మేము నశించిపోతున్న నీకు చింత లేదా అంటున్నారు డిజిటల్ సౌండ్తో. చెప్పండి ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఆడ మునిగిపోతే యేసుప్రభు మునిగిపోవాలి. కొరింథీ పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, మనము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఇప్పుడు నిన్ను ఇదిగో ఎట్ట కొట్టాడు అనుకో, మొదట నా మీద నాకంటే ముందుగా ఎవరి శరీరం ఉంటుందంటే యేసు ప్రభు శరీరం ఉంటుంది. ఇదిగో నా బాడీ లోపల ఉంది, పైన యేసు ప్రభు ఉన్నాడు. నన్ను కొడితే ఫస్ట్ దెబ్బ ఎవరు తగలాలి? ఆయనకి తగులుతుంది. మునిగితే యేసు ప్రభు మునగాలి, వీళ్ళు మునగరు. వీళ్ళకి తొందరపాటు ఎక్కువై గాలి వాన్ చూసి సొంత ప్రయత్నాలు చేసి యేసు ప్రభుని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. మేము నశించిపోతు నీకు చింత లేదా బతుకుడా అని మాట్లాడు. వెంటనే ఆయన లేచి ఇలా చెయ్యెత్తి గాలిని తుఫాన్ని గర్దించాడంటే, చెప్పులు కొడదాం గట్టిగా. అవన్నీ నిమ్మళమైపోయినాయి. యేసు నామములో తొలగిపోవునుగాక. నీ ఇంట్లో కూడా గాలి తుఫాన్లు ఏమైనా రేగినయా? యేసు నామములో అణిగిపోవునుగాక. ఆమేన్. యెహోవా లెమ్ము. అడుగు నువ్వు కూడా. కుటుంబంలో సమస్యల, కన్నీళ్ళ, ఎటువంటి ఆవేదనలతో ఏ కుటుంబంలో నేను ఉండలేకపోతున్నానని ఏడుస్తున్నావా? ప్రభువుని అడుగు. బాధపరచబడు వారి యొక్క నిరీక్షణాస్పదం ఎన్నడెన్నడికి నశించుకుండునుగాక. ఆమేన్. దేవుడు నిన్ను సృష్టించింది చంపడానికే, చచ్చిపోవటానికే. లేస్తే కొంతమంది చిన్న బాధ వస్తే, చిన్న మాట వస్తే, నేను చేస్తా అంటారు. నేను ఈ కుటుంబంలో ఉండలేను, చచ్చిపోతా, నేను ఉండను, ఆపొద్దు, నన్ను ఆపొద్దు. చిన్నోడ గొడిగిరా, వర్షం పడుతుందంట, చచ్చిపోవడానికి వెళ్ళేటప్పుడు గొడుగు అడుగుతుంది. చచ్చిపోయేదానికి గొడుగు ఎందుకే నీకు? వాళ్ళ ఆయన అంటున్నాడు, చచ్చిపోయేదానికి గొడుగు ఎందుకే? దూకి నూతిలో దూకి సావటానికి గొడుగు ఎందుకు ఈ మనిషికి? అంటే నాటకాలు అనమాట. హల్లెలూయా. వాళ్ళని అదిరించుకొని బెదిరించుకొని వాళ్ళ చేత టీలు, కాఫీలు, భోజనాలు చేయించి, బట్టలు తీసి, భాషలు తవ్వించాలని ఐడియా, అంతే ఏమి లేదు. ఐడియా అంతే ఏమీ లేదు ఆడ. నేను చేస్తా అంటది, చీటికి మాట, చిన్నదానికే నేను చేస్తా అని. నీ నోటి మాడుతును ఏది అనుకోకూడదు. అది అన్నది అది అక్కడే ఉంటుంది. ఒక సృజనాత్మకంగా నీ చుట్టూ అల్లుకుపోయి ఉంటుంది. దైవజనులు లేసన్న గారి దగ్గరికి వచ్చి ఒకడు బెదిరిస్తున్నాడంట. బ్రదరో ఏముంది, నేను ఇంటికి వెళ్ళిపోతా అంటున్నాడంట. ఎందుకంటరా? ఆడిని బాత్రూలు కడగమన్నామని ఇంటికి వెళ్ళిపోతాడు అన్నాడు. ఆడు దూడమన్నాడు, ఇంటికి వెళ్ళిపోతాడంట. ఆడు ఎప్పుడైతే అన్నాడు, సాతానుగాడు వాడిని అలా పట్టుకున్నాడంట. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. నువ్వు అన్నావు అనుకో, బెదిరించడానికో అదిరించడానికో సాతానుగాడు పట్టుకుంటాడు. నువ్వు అనకూడదు. నీ నోటి నుంచి రావాల్సింది ఎప్పుడు ఏందో తెలుసా? స్తోత్రం, ప్రైజ్ లార్డ్, గ్లోరీ అనండి. నీ నోళ్ళల్లో బెల్లం గడగొట్ట అనండి గట్టిగా. స్తుతి, స్తోత్ర, గ్లోరీ, తునార్య, తునకలు. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. ఏం పాస్టర్ గారిని, గెస్ట్ గారిని ఏం పట్టించుకోలేక ఎట్లా వండుకొని తింటున్నారు మీరే. కొత్తగా వచ్చిన పాస్టర్ గారిని పట్టించుకోరా ఏంటి? నీ నోటి నుంచి రావాల్సింది ఏంటి? గ్లోరీ, ప్రైజ్ లార్డ్, గ్లోరీ, స్తోత్రం, ప్రైజ్ లార్డ్, గ్లోరీ, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అనాలి. చెప్పండి, ఏమనాలి? అలా చస్తా అనకూడదు. దేవుడు నిన్ను చంపడానికి కాదు పుట్టించింది. ఆ బాధల్లో నువ్వు మునిగి పతనం అవడానికి కాదు నిన్ను పుట్టించింది. దేవుడు ఎందుకు పుట్టించాడు తెలుసా? ఆశ్చర్యకరమైన ఆయన గుణాతిశయములు ప్రకటించడానికే నిన్ను పుట్టించాడు. చప్పట్లు కొట్టారు గట్టిగా. ఆశ్చర్యకరమైన ఆయన గుణాతిశయములను ప్రకటించడానికే
దేవుడు మనలను సృష్టించాడు. అన్ని జనులకి మహిమగాను దేవుని రాజ్య వ్యాప్తి కోసము ఒక మూల స్తంభాలుగా దేవుడు మనల్ని నియమించాడు. ఆమేన్. బాధలు, సమస్యలు ఏంటి? సూర్యుడు ఉదయించిందా సాయంత్రానికి ఇలాగా పొద్దుగూకినట్లుగా పొద్దున్న లేచిన సమస్యలు, బాధలు అన్నీ కూడా సాయంత్రానికి ఏంటి అరుదించిపోతాయి, ఏంటి నిర్మూలమవుతాయి. వేచి ఉండు, సహించు, భరించు. మేము చనిపోతున్నాం, నీకు చింత లేదా? కొంచెం కూడా జర్రంతా కూడా నీకు లేదా? ఎందుకు అలా చేస్తున్నావు? జాలి లేదా మేమంటే మీకు జర్రంతా అని యేసు ప్రభు మీద లేస్తే ఆయన లేచి గాలిని వాన గర్దిస్తే. ఈ రోజున మన జీవితాలలో ఒక్కొక్కరిని తట్టి పట్టి పలకరించే ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ ప్రభు చెప్పు. ఆయన లేవకపోతే అప్పుడు అడగండి. ఆమేన్. ఆయన నీ గురించి లేచునుగాక. ఆమేన్. హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. నీ పట్ల ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు, ఉన్నత కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించునుగాక. ఆమేన్. 4th one చదువుకొని మోకరిద్దాం. 4th one కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. పరిశీలించును దుష్టులను, శక్తులను, శక్తులు కాదు ఆసక్తులను ఆయన దేవుని సన్నిధిలో పరిశీలించును. హల్లెలూయా. లూకాసు వర్తమానం 18వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఆమె మాటి మాటికి వచ్చి నన్ను అడుగుచూ ఉంటే నేను న్యాయం చేయలేనా? ఆమె మాటికి వచ్చి గోజాడుతూ ఉంటే నేను న్యాయం తీర్చనా? న్యాయం తీరుస్తాను. దేవుడు మనలను పరిశీలిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు నిందలు వచ్చినప్పుడు, నీకు అవమానాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఇన్వాల్వ్ చేస్తావా లేదా అని చూస్తాడు. బాగానండి. దేవుని దగ్గరికి వస్తావా లేదా అని చూస్తాడు. నీకు శాలరీ వచ్చినప్పుడు దేవుడు నిన్ను పరీక్షించి చూస్తాడు. వీడు దశంభాగం ఇస్తారా లేదా? పంట కోసావు, పంట చాలా వచ్చింది నీకు ఈ సంవత్సరం. దేవుని సన్నిధికి ఆ వడ్లన్నీ అమ్మేసావు, దేవుడి దగ్గరికి తెచ్చావా లేదా అని చూస్తాడు. పరిశీలిస్తాడు. ప్రతిదీ పరిశీలిస్తాడు. దేవుణ్ణి నీవు నీ సమస్యలోనికి, నీ బాధలోనికి ఇన్వాల్వ్ చేయాలి. హల్లెలూయా. నిన్ను పరిశోధించి చూస్తాడు. ఏమని తెలుసా? ఏమేం చేసినట్టు మాటికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతుందంట. మాటికి వెళ్ళి అయ్యా చేయయ్యా ప్లీజ్ అయ్యా. మలాకీలో నీవు నాకు ఇచ్చి నన్ను శోధించి నన్ను మాటికి అడుగు. చదువు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు తీసుకురా, దీన్ని చేసి మీరు నన్ను పదే అడిగితే నేను ఎందుకు చేయను నీకు? చాలమ్మా. చూడండి, దేవుని సన్నిధిలో నిన్ను పరిశీలిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీ బాధలు, సమస్యలు అన్నీ యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. ఈ రోజున చాలామంది అనేక సమస్యలతో, బాధలతో, నిట్టూర్పులతో ఎందుకు ఉంటున్నారు? కష్టపడిన కష్టార్జితం వాళ్ళే అనుభవించలేకపోతున్నారు, వడ్డీల పాలైపోతుంది. దేవుడు చూస్తున్నాడు, అన్ని సమస్తమును చూస్తున్నాడు.
చేసిన కష్టార్జితం అంతా హాస్పిటల్ దారిపోస్తున్నావు. దేవుడు చూస్తున్నాడు, అన్నీ పరిశీలిస్తాడు. చూడండి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సూదేయించుకునే దానికి ముందు దానికంటే దేవుని దగ్గర దేవునికి చెల్లించాల్సిన, దేవునికి అర్పించాల్సిన దేవునికి అర్పిస్తే దేవుడు ఎందుకు నిన్ను ఆ స్థితిలోనికి, ఆ పరిస్థితిలో పడిపోయేటట్లు చేస్తాడు. ఒక అన్న ఉన్నాడు, ఆ సంఘానికి మన సంఘానికి వస్తాడు. ఆయన ఎక్కడో ఉన్న వాళ్ళ బంధువు పాస్టర్ గారు అక్కడికి పంపిస్తున్నాడు. పాపం నిర్దోషంగానే దశమ భాగం బాగా ఇస్తాడు, ఆడికి పంపిస్తాడు. కానీ కలిసి రావట్లా. అడిగాడు నన్ను, అన్నయ్య గారు నేను అన్నిట్లో బాగానే ఉన్నాను, దశమ భాగం కూడా ఇస్తాను, మరి ఎందుకు ఏం నిలబడట్లేదు? నీ స్థానిక సంఘం, నీ స్థానిక సేవకులు ఏమయ్యారు? నువ్వు అంత దూరం ఎందుకు పంపిస్తున్నావు? పంపించొచ్చిన దేవుడు ఏంటి, దేవుని విధి ఏంటి? యోహాను సువార్తమానంలో మంద కాయువాడు మంద పాలు తాగుతాడు కదా. నువ్వు నిన్ను కాస్తున్నటువంటి నీ సేవకుడిని విడిచిపెట్టి వాడిని కడుపు ఎండగట్టి నువ్వు ఎక్కడికెక్కడికో పంపిస్తూ ఉంటే దేవుడు అన్ని పరిశీలించి చూడట్లేదా? బాధలు నిన్ను బంధించేస్తున్నాయి, కట్టేసాయి, మూడేస్తున్నాయి. సమస్యలు, రోగాలు పక్క. అవసరమా? అవన్నీ అవసరమా? దేవుని నియమం ఒకటి చేస్తే నువ్వు ఆటోమేటిక్ వర్ధిల్లుతూ ఉంటావు కదా. నిన్ను ఏది ఎంత మాత్రం చుట్టుముట్టకుండగా దేవుడు నిన్ను కాపాడుకుంటాడు కదా. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు నిన్ను చూస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు. నీ బాధల్లో ఎవరి దగ్గరికి పరుగులు ఎడుతున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? హాస్పిటల్ చుట్టూరు, లాయర్ల చుట్టూరు, పోలీస్ స్టేషన్ల చుట్టూరు, డబ్బంతా ఎక్కడో పడేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోలేక వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు. లేకపోతే వచ్చిన కష్టార్జితం అంతా వడ్డీలకి దారిపోస్తున్నావు. వీళ్ళకి షూరిటీలు ఉన్నారంట. ఆ షూరిటీలు వాడు తీసుకున్నాడు, జంప్ అయిపోతే షూరిటీ ఉన్నాడు, ఈడు కడుతున్నాడు డబ్బు. రైల్వే జాబ్ చేస్తూ ఎందుకు రా పని చేసుకున్నావు? ఈ రోజున మనిషి ఎటు వెళుతున్నాడో అసలు అర్థం కావట్లా. జీవితకాలం అంతా కట్టి వేరేవాడు అప్పు కడుతున్నాడు. వీడి పిల్లలు, వీళ్ళ భార్య తినాల్సిన డబ్బు వేరే వాడికి డబ్బు కడుతున్నాడండి. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించారు. ఎందుకు మనిషి అటువంటి గతుల్లో, స్థితుల్లో పడిపోతున్నారు? చేసుకున్నటువంటి అతిక్రమాలు. సరి అయిన జ్ఞానం తెచ్చుకొని, సరైన ఈ ఉపదేశంలో ఒక అవగాహన తెచ్చుకొని చక్కగా నడిపించబడు. తప్పక నా దేవుడు నిన్ను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మాటికి నన్ను అడిగితే నేను న్యాయం చెయ్యనా? చెప్పండి, ఏమంటున్నాడు ఆయన? తప్పక దేవుడు నీకు న్యాయం చేయునుగాక. ఆమేన్.